హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. లెఫ్ట్ ఓవర్ పీస్ని ఇలా మనం క్రాస్లో అయితే 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకోవాలండి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత. అలా కట్ చేసుకున్న పీస్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే మనం అడ్డంగా ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నిలువుగా స్టిచ్ చేసుకోవాలి. అది కూడా చాలా సన్నగా స్టిచ్ వేసుకోవాలండి. పాదం ఇంచు గ్యాప్ కూడా అవసరం లేదు. చాలా సన్నగా మనకి డోరీ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా మనమైతే స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, అంతా కూడా ఈక్వల్గా ఒకే లైన్లో రావాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఒకే లైన్లో రావాలి. అలా వచ్చిన తర్వాత ఇలా సూది తీసుకొని ఒకటి అందులోకి థ్రెడ్ ఎక్కించి మనం చివరి నాట్ వేసుకున్న తర్వాత సూదినైతే ఇలా మనం అడ్డంగా స్టిచ్ వేసుకున్నాం చూసారా, అక్కడ సూదినైతే ఇలా గుచ్చుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సూది బ్యాక్ సైడ్కి తిప్పి మనం క్లాత్ని సూదిలోకి ఎక్కించాలండి. ఎలా అంటే సూది క్లాత్ లోపల నుండి లోపలికి వెళ్ళిపోకూడదు. సూది పైన క్లాత్ కవర్ అయ్యేలాగా పెట్టుకొని దాన్ని సూదిని బ్యాక్కి పుష్ చేయాలండి. ఇలాగా బ్యాక్కి పుష్ చేసినప్పుడు సూది మీద క్లాత్ ఉంటుంది, అదే క్లాత్ మనకి లోపలికి వెళ్తూ ఉంటుంది. చూసారా, ఇలా నెమ్మదిగా చేస్తూ ఉండాలండి. ఒకేసారిగా అయితే అయిపోదు, చాలా టైం పడుతుంది. ఇలా ఎగ్జాక్ట్గా మనం పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా దాని లోపలికైతే వెనక్కి క్లాత్ని లాక్కోవాల్సి ఉంటుందండి. ఇది చాలామంది చాలా మెథడ్స్లో చేస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈజీగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. చూడండి, మనకి ఇటువైపు నుండి అయితే నీడిల్ కూడా వచ్చేస్తుంది. నీడిల్ ఇంకా మనం థ్రెడ్ తీసుకున్నాం కదండి, ఆ థ్రెడ్ కూడా లోపలే ఉంటుంది. ఇప్పుడు మనం చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఇటువైపు కట్ చేసుకొని ఆ నీడిల్ని అయితే బయటికి తీసేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా డోరీ అయితే రెడీ అయిపోయిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా అవసరం అనిపిస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం దీన్ని డోరీస్కి అయితే యూజ్ చేయొచ్చండి. కింద చూసారా, ఇలాగ మనం ఏదైనా కుచ్చులు పెట్టుకొని దాన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న హ్యాంగింగ్స్ అయితే నేను ఇంకొక వీడియోలో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.